ఉన్న విషయాన్ని కుంట బద్దలు కొట్టినట్టు చెప్పడంలో యాంకర్ అనసూయ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటుంది. ఇక బోల్డ్గా కనిపించడమే కాదు, ఆ మాటలు కూడా అంతే బోల్డ్గా వినిపిస్తూ ఉంటాయి. అందుకే ఆమె హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. మరి తన పేరు సోషల్ మీడియాలో పెద్దగా వినిపించడం లేదనేసరికి హాట్ బాంబులు విసురుతూ ఉంటుంది అనసూయ. హాట్ ఫోటోలని, బీచ్లో బికినీ ట్రీట్లని, భర్తతో లిప్ లాక్లు చేస్తున్న ఫొటోస్ని సైతం వీడియోలో వదిలి తనను గురించి అందరూ మాట్లాడుకునేలా చేయడం అనసూయకు అలవాటే. ఇక అవి చాలకపోతే అర్జున్ రెడ్డి లాంటి వివాదాల్లో వేలు పెట్టి బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఏదో విధంగా హాట్ టాపిక్ అయ్యి అనసూయ తాజాగా మరోసారి బోల్ కామెంట్స్ తో హాట్ టాపిక్ అవుతోంది. అనసూయ గురించి టాపిక్ అంటే ఎక్కువగా ఆమె డ్రెస్సింగ్ పైనే ఉంటుంది. అలా జరిగేట్టు డ్రెస్సింగ్ వేసుకుంటుంది అనసూయ. 2 బిడ్డల తల్లివి, సిగ్గులేదా అలాంటి బట్టలు వేసుకోవడానికంటూ అనసూయపై నెటిజన్ల దాడి గట్టిగానే ఉంటుంది. ఇక అనసూయ కూడా ఆ కామెంట్స్కి అంతకు మించి గట్టిగానే కౌంటర్స్ ఇస్తుంది. తాజాగా పొట్టి బట్టల మ్యాటర్ పైన మాట్లాడుతూ, నేను బికినీ వేసుకున్నా లేదంటే బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాననేది నా ఇష్టం. నేను బట్టలు వేసుకోవాలో ఎలాగా ఉండాలో చెప్పడానికి వాళ్ళెవరు? ఎవడో కోన్కిస్గా గొట్టంగా చేసిన కామెంట్స్ ఎందుకు హైలైట్ చేస్తున్నారంటూ తనదైన శైలిలో చెప్తోంది అనసూయ. ఇక అబ్బాయిలు అమ్మాయిల రిలేషన్స్ గురించి చాలా విషయాలే మాట్లాడింది అనసూయ. అంతవరకు ఆగితే బానే ఉంది, కానీ అంతకు మించి బోల్ కామెంట్స్ చేసింది. అనసూయని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ నిఖిల్ సెక్షువల్ రిలేషన్షిప్ గురించి కాస్త సిగ్గుపడుతూనే ప్రశ్న వేశాడు. పచ్చిగా చెప్పాలంటే అక్రమ సంబంధాల గురించి యాంకర్ అనసూయని నేరుగా అడిగారు. ఆ అడగడం కూడా ఎంత పద్ధతిగా అడిగాడంటే, మొన్న రీసెంట్గా ఒక సర్వే జరిగింది. ఈ జనరేషన్ బాయ్స్ దాదాపు 70% మంది తమ కంటే ఎక్కువ వయసున్న వాళ్ళతో కోరుకుంటున్నారు. వీళ్ళ వయసు 25-20 ఉంటుంది, వాళ్ళకంటే ఎక్కువ అంటే 30-35తో ఉండాలని అనుకుంటున్నారు అని ఆ ప్రశ్నని కంటిన్యూ చేయగా, సెక్షువల్గా అని బోల్డ్గా అడిగేసింది అనసూయ. అది సెక్షువల్ అని కాదు, లస్ట్ అని అన్నారు యాంకర్ నిఖిల్. దీంతో అనసూయ లస్ట్ అంటే సెక్సే కదా అనేసింది. అంటే నేను వల్గర్ వేలో చెప్పకూడదని అలా అన్నానని నిఖిల్ అనడంతో, వల్గర్ ఏం కాదు, ఇది చాలా అవసరం, దాని జనం ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదని బహిరంగంగానే చెప్తోంది. బహిరంగంగా మాట్లాడుకోవాలని కాదు, కాకపోతే తప్పు పట్టాల్సిన పని లేదు, అది అవసరం, దాని గురించి సిగ్గుపడాల్సిన పని లేదు, అది మంచిదేగా అంటూ ఆన్సర్ చేసింది. నిండా 20 ఏళ్ళు కూడా రాని నిబ్బాగాళ్లంతా ఇదే పెద్దదైనట్టు చెప్పడం, దీని గురించి ఇంత రోతరోతగా మాట్లాడడంతో అనసూయ తప్ప ఇట్లా గలీజ్ మాటలు చెప్పడానికి ఇంకొకరు అవసరం లేదుగా అంటున్నారు నెటిజన్లు.